కేరళ రాష్ట్రంలో ఉన్న ఒక శక్తివంతమైన అమ్మవారి దేవాలయం గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఈ దేవాలయంలో ఉన్న అమ్మవారిని పరశురాముడు ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ దేవాలయంలోకి అడుగుపెట్టిన వెంటనే మనకి ఒక వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఎవరైతే నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతున్నారో వాళ్ళు ఈ దేవాలయంలోకి ప్రవేశించగానే వాళ్ళకి తలనొప్పి రావటం, బాడీ పెయిన్స్ రావటం, ఒళ్ళంతా గుంజటం, భయంగా ఉండటం, గుబులుగా ఉండటం జరుగుతుంది. నార్మల్ పీపుల్స్ కూడా ఈ దేవాలయంలోకి ప్రవేశించిన తర్వాత ఒళ్ళు జలబరించటం లాంటి విచిత్రమైన అనుభవాలు పొందటం జరుగుతుంది. అత్యంత శక్తివంతమైన అమ్మవారి దేవాలయం ఇది. ఈ దేవాలయంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మి మనకున్న ధర్మబద్ధమైన కోరికను అమ్మవారికి విన్నవించుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. ఈ దేవాలయంలో అమ్మవారిని దర్శించినంత మాత్రం చేతనే మనకున్న సర్వ పాపాలు తొలగిపోయి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం మనకు లభిస్తుంది. అంతేకాకుండా ఈ అమ్మవారి అనుగ్రహం చేత అన్ని కార్యాల్లో విజయాలు లభిస్తాయి. ఎవరైనా సరే నెగిటివ్ ఎనర్జీతో బాధపడే వాళ్ళు ఈ దేవాలయంలో 3 రోజుల పాటు నిద్ర చేసి అమ్మవారికి 108 ప్రదక్షిణాలు సమర్పించిన తర్వాత ఈ దేవాలయంలో ఉన్న పూజారి ఒక మంత్రించిన మేకును మనకిస్తాడు. ఆ మేకును ఇదే దేవాలయంలో ఉన్న ఒక పెద్ద చెట్టుకి ఆనిచ్చి మన తలతో ఆ మేకు లోనికి వెళ్ళే విధంగా కొట్టాలి. అలా కొడితే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుందంట. ఈ దేవాలయంలో చండీ హోమం, ధూమావతి హోమం చేసుకోవడం మనల్ని వేధిస్తున్న ఆత్మలకి మోక్షాన్ని ప్రసాదిస్తారు ఈ దేవాలయం యొక్క పూజారులు. ఈ దేవాలయంలో ఉన్న అమ్మవారు 3 రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుంది. ఉదయం పూట తెల్లటి చీరలో సరస్వతీదేవిగా, మధ్యాహ్నం పూట ఎర్రటి రంగు చీరలో లక్ష్మీదేవిగా, సాయంకాలం సమయంలో నీలం రంగులో ఉన్న దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ అమ్మవారిని భక్తులు రాజరాజేశ్వరి దేవి అని, ఆది పరాశక్తి అమ్మవారిని భక్తులు పిలుచుకొని ప్రగాఢంగా విశ్వసించడం జరుగుతుంది. ఈ దేవాలయంలో ఉన్న అమ్మవారికి నిర్మాల్యం అనే పూజ చేస్తారు. ఈ పూజ చేసే సమయంలో 18 సంవత్సరాలు నిండని వాళ్ళను ఈ దేవాలయంలోకి అనుమతించరు. ముఖ్యంగా గర్భవతులను కూడా ఈ సమయంలో దేవాలయంలోకి రాకుండా పూజారులు జాగ్రత్త తీసుకుంటారు. ఈ పూజ చేసేటప్పుడు అమ్మవారే స్వయంగా పూజను స్వీకరిస్తుందా అనే అనుభవం కలుగుతుంది. ఈ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది. ఈ పూజ జరుగుతున్నంత సేపు కూడా రోమాలు నిక్కపొడుచుకొని ఒక వైబ్రేషన్తో భక్తులు ఫీల్ అవుతూ ఉంటారు. అంతటి శక్తివంతమైన పూజా కార్యక్రమం ఇది. మీలో ఎవరైనా సరే నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతున్నట్లయితే ఈ దేవాలయంలో ఉన్న అమ్మవారిని ఒక్కసారి దర్శించండి. ఈ పూజా కార్యక్రమంలో ఒక్కసారి పాల్గొనండి. ఆ శక్తుల నుంచి మీరు బయటపడటం జరుగుతుంది. ఇలాంటి అనుభవం కొన్ని వేల మందికి జరుగుతుంది. ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులు వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అంతటి శక్తివంతమైన అమ్మవారి దేవాలయం ఇది. ఇలాంటి ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీకు కావాలంటే మ్యాక్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం.